మంత్రుల్ని విస్మరించి మమ్మల్ని మాత్రం ఎందుకు దోషులుగా చూపుతున్నారన్న అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు కానీ మేము తప్పు చేయలేదన్న అంశాన్ని మాత్రం అధికారులు బహిరంగంగా చెప్పట్లేదు. అధికారులు ఆరోపణల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నాయి? ఇప్పుడు మనకి రెండు అంశాలు ఉన్నాయి అధికారుల విషయంలో. ఒకటేమో విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ఏ కారణం లేకుండా వాళ్ళని హింసించటం, వాళ్ళని వేధించటం, వాళ్ళ మీద కోర్టు కేసులు గెలిచడం ఇలాంటి భయం ఉండకూడదనే ఉద్దేశంతో కొన్ని రక్షణలు ఏర్పాటు చేశారు. ఉదాహరణకి ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా లేనంత భద్రత ఈ దేశంలో ఉద్యోగులకు ఇచ్చారు. ఐఏఎస్ అధికారులకి కాదు, ఒక సామాన్య బంట్రోత్కి గుమాస్తాకు కూడా భారతదేశంలో అసలు పదవి నుంచి పీకేయడం దాదాపు అసాధ్యం చేశారు 311 అధికారులు రాజ్యాంగంలో పెట్టి. దాంతోపాటు మరి ఉన్నతాధికారుల విషయంలో అసలు సిబిఐ కానీ ఏసీబీ కానీ విచారణ చేపట్టాలని చెప్పంటేనే ప్రభుత్వం అనుమతి కావాలి. కేంద్రంలో అయితే అది సిబిఐ చట్టంలోనే పెట్టి పారేశారు. 6A అని చెప్పిన చట్టంలోనే పెట్టి పారేశారు. ఇటీవల లోక్పాల్ చట్టంలో భాగంగా దానిలో కనీసం కొంత దిశాలను మేమంతా పోరాడుతున్నాం. రాష్ట్రంలో చట్టంలో లేదు కానీ ఆదేశాలు ఇచ్చేశారు. ఏ ఐఏఎస్ అధికారిని మీరు టచ్ చేయడానికి వెళ్ళలేదు, ఏ ఐపీఎస్ అధికారిని ఉన్నతాధికారిని టచ్ చేయడానికి వెళ్ళలేదు, మా అనుమతి లేకుండా అసలు విచారణ చేయడానికి వెళ్ళలేదు, పరిశోధన చేయడానికి వెళ్ళలేదు అని చెప్పని. ఇక రెండోది చట్టంలోనే తొలి నుంచి 197వ సెక్షన్ అని చెప్పని సిఆర్పిసిలో విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారి మీద ప్రాసిక్యూషన్ కావాలంటే ప్రభుత్వం ముందస్తు అనుమతి కావాలి, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. మూడోది మళ్ళీ అది కూడా చాలదన్నట్టుగా అవినీతి నిరోధక చట్టంలో మళ్ళీ 19వ సెక్షన్లో అవినీతి ఆరోపణలు అధికారి మీద ఉన్నట్టయితే ప్రాసిక్యూట్ చేయాలంటే మళ్ళీ ప్రభుత్వ అనుమతి కావాలి. ఇట్లాగా చాలా జాగ్రత్తగా ఉచ్చు చట్టాలు బిగించేసుకున్నారు. భద్రత కొంతమేరకు అవసరం. నిరాధారమైన నిందలతో అధికారులని బదారికించడం ధర్మం కాదు. కానీ ఆ పేరుతో అసలు జవాబుదారితనం లేకుండా చేస్తే, విశృంఖలత్వాన్ని పెంచేస్తే, మొత్తం సహజ వనరులు మొత్తాన్ని దోచేసుకుని అధికారంలో ఉన్న వాళ్ళతో కుమ్మక్కే లాలు చేయకపోయి దొంగలు కలిసిపోయి ఊళ్ళంతా పంచుకుంటే అప్పుడంతా ప్రభుత్వం ప్రజలు మౌనపేక్షకులుగా ఉండి పరిస్తుంటే కోర్టులు ఏమీ చేయలేకపోతే అంతకంటే దురదృష్టం కొట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈవేళ ఒకటి ప్రభుత్వం ఎక్కడైతే ఈ ప్రాసిక్యూషన్ కోసం మంజూరు కావాలని చెప్పని కోరారో వాటిని ఇచ్చేయాలి. ఇందాక రవి గారు చెప్పినట్టుగా ఇవాళ ఈ కేసుల్లోనే కాదు, గత 20-30 ఏళ్లుగా వేళ్ల మీద లెక్కట్టొచ్చు వాళ్ళు ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చినవి. అలాంటి ఫైళ్ళు ఏమన్నా వస్తే ముఖ్యమంత్రి కుర్చీలో పెట్టి కూర్చోవడం పైన అంతే, దాన్ని చూపెట్టి అధికారులను లోపరుచుకోవటము, మమ్మల్ని రక్షించుకుంటాడు కాబట్టి ఆయన ఏం చెప్పినా మనం చేద్దామని చెప్పిన తత్వము, ఈ రకమైన విధేయత ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. కాబట్టి ముందు అర్జెంటుగా ప్రాసిక్యూషన్లు ఇవ్వాల్సిన కేసు అన్ని కూడా వెంటనే ప్రాసిక్యూషన్లో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయకుండా ఉన్నాయి, రాష్ట్రం ఇచ్చేయకుండా ఉన్నాయి. రెండు, చాలా అర్జెంటుగా 19వ సెక్షను ఈ అవినీతి నిరోధక చట్టంలో దాన్ని తీసేయాలి. ఆ భాగాన్ని ఒకవేళ ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఎవరిదైనా కావాలని చెప్పంటే దాన్ని మీరు గవర్నర్ బదులు, ప్రెసిడెంట్ బదులు, అంటే ప్రభుత్వం బదులు లోకాయుక్త, లోక్పాల్ చట్టబద్ధంగా ఏర్పాటు చేసి బలమైన సంస్థలుగా, ప్రస్తుతం పేలమైన సంస్థలుగా కాకుండా రాష్ట్రంలో వాటికి ఇచ్చేయచ్చు. అట్లాగే సిఆర్పిసిలో 197 కూడా అవినీతి వరకు దీనికి వర్తించని చెప్పాలి. మిగతా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అవసరం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ నిఘా విభాగం చేసే కేసులు కొన్ని ఉంటాయి, ఇది ఇంటెలిజెన్స్ వారు చేసే కేసులు, ఈ స్పైయింగ్ వగేరా కేసులు, అక్కడ అంతర్జాతీయ సంబంధాలు లేకపోతే ఏదో మనకు తెలియని సంబంధాలు ఉంటాయి, అక్కడ ప్రభుత్వం బయటపడకూడదని చెప్పని ప్రాసిక్యూషన్ వద్దని చెప్పనవచ్చు. కానీ అవినీతి విషయంలో అలాంటి ఇవ్వడానికి ఆస్కారం లేదు. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవడం మొదలెట్టకపోయినట్టయితే ఈ డ్రామాలు ఆడి ప్రజల్ని, ప్రజా సంక్షేమాన్ని బాగా తీవ్రంగా దెబ్బకొడుతుంది.